ముఖ్యంగా యేసు ప్రభు వారు సిలువలో పలికినటువంటి 7 మాటలు చాలా ప్రాముఖ్యమైన మాటలు. అందులో మొదటి మాట, తండ్రి వీరేమి చేయుచున్నారు వీరెరుగరు కనుక వీరిని క్షమించమని చెప్పాను. ఇది ఒక ప్రార్థన. ఇక్కడ ఒక విషయం గమనించాలి. యేసు ప్రభు వారు ఏమన్నారంటే వీరేమి చేయుచున్నారు వీరెరుగరు కనుక వీరిని క్షమించమన్నారు. ఆల్రెడీ యేసు ప్రభు వారు భూమి మీద ఉన్నప్పుడు చాలామందిని క్షమించాడు కదా, మరి డైరెక్ట్గా ఆయన క్షమించవచ్చు కదా, మరి ఎందుకు ఆ ప్రార్థన చేశాడు ఆయన? చాలామందిని పాపం స్త్రీ వచ్చినప్పుడు ఇప్పుడు నీ పాపములు క్షమించబడ్డాయి, నువ్వు నెమ్మది కలిగాలని చెప్పాడు. చాలా స్వస్థత పొందినప్పుడు నీ పాపములు క్షమించబడి నీ పరపట్లే అనమాట. భూమి మీద ఉన్నప్పుడు మానవుడిగా ఉన్నప్పుడు ఆయన చాలాసార్లు అందరినీ క్షమించాడు. మరి ఇక్కడ ఎందుకు క్షమించకుండా క్షమించమని ప్రార్థన ఎందుకు చేస్తున్నాడు? క్షమించమని ఎందుకు ప్రార్థన చేస్తున్నాడు అంటే మనం ఆ ప్రార్థన చేయాలని, మనము అటువంటి ప్రార్థనలు చేయాలని. ఫర్ ఎగ్జాంపుల్, యేసుప్రభు వారు సాక్షాత్తు భగవంతుడు సృష్టికర్త అయిన దేవుడు ఆయన బాప్తిస్మం తీసుకున్నాడు. ఆయన పాపం చేశాడనా? అక్కడ రాసి ఉంటుంది నీతి యావత్తును ఇలా జరగాలని. అంటే ఆయన చేశాడు, మనం పొందాలి. మనం పాపం చేసి మనం నీటి మూలంగా బాప్తిస్మం పొందాం, యేసుప్రభు వారు పొందారు, మనం పొందాలని. ఆయన ఉపవాసం ఉన్నారు. ఎందుకున్నారు ఉపవాసం? మనం కూడా అటువంటి రీతిలకు వెళ్ళాలని. సో ఇక్కడ కూడా యేసుప్రభు వారు చేయొచ్చు, కానీ ప్రార్థన చేస్తున్నారు క్షమించమని. అటువంటి ప్రార్థనలు మనకి చేయాలి. సో ఆయన సిలువలో పలికినటువంటి మొట్టమొదటి మాట, తండ్రి వీరేమి క్షమించండి. ఫర్గివ్ని క్షమించడం అంటే యేసు ప్రభు వారు అంటే అద్వితీయ కుమారుడిని, తన సొంత కుమారుడిని ప్రజలు ఎంత కఠినంగా ఇంత ఘోరంగా హింసిస్తున్నప్పుడు తండ్రి తన ఉగ్రతను ఎక్కడ పంపిస్తాడన్న ఉద్దేశం మీద ఆ ఉగ్రతని హోల్డ్ చేయడానికే, ఆ ఉగ్రతని ఆపడానికే. ఎందుకంటే యేసు ప్రభు వారిని తన స్వయాన అద్వితీయ కుమారుణ్ణి భూమి మీద ఇంత ఘోరంగా హింసిస్తున్నప్పుడు వీరందరినీ ఒక్క మాట చేత తన ఉగ్రత పాత్రం కానీ ప్రోక్షిస్తే అక్కడ ఉన్నటువంటి కపాలం అనే స్థలం కానీ గొల్గొతా కొండ కానీ భస్మం అయిపోతుంది. కానీ దేవుడు చెప్తున్నాడు వారిని క్షమించమని. దేవుడు అడుగుతున్నాడు, నీకు ముళ్ళ కిరీటం పెట్టారు అయినా పర్వాలేదు ఉండని, నిన్ను 39 కొరడా దెబ్బలు కొట్టారు అయినా పర్వాలేదు ఉండని, నీ మీద ముఖం మీద ఉమ్మేశారు, నిన్ను 7 అంగుళాల మేకులతో సిలువకు కొట్టారు. మీకు ఆల్రెడీ తెలిసిన విషయమే, 7 అంగుళాలు ఉంటుంది మేకు, దాదాపు చాలా పెద్ద మేకులు. నిన్ను కొట్టారు అయినా యేసుప్రభు చెప్తాను లెట్ ఇట్ బి, ఉండని, అయినా పర్వాలేదు ఉండని, క్షమించు వాళ్ళని. ఇంత చేసినప్పుడు కూడా దేవుడు అడుగుతుంది ఏంటంటే, యేసుప్రభు వారు సిలువలో వేలాడుతూ చేసినటువంటి గొప్ప ప్రార్థన, తండ్రి వీరే ఇచ్చుచున్నారు వీరెరుగరు క్షమించమని. ఈ క్షమాపణ మనకు రావాలి.